MS Word format type చేయండి. Special GL transactions for customer. Special SPECIAL. SPECIAL. Special GL transactions for customer. సో దీన్ని 3 టైప్స్ గా చెప్పొచ్చు. ఇంకా కస్టమర్ స్పెషల్ జిఎల్ అకౌంట్, కస్టమర్ స్పెషల్ జిఎల్ అకౌంట్, డౌన్ పేమెంట్ ఫర్ కస్టమర్. నెక్స్ట్ వన్, డౌన్ పేమెంట్ ఫర్ కస్టమర్, అడ్వాన్స్ రిసిప్ట్ ఫ్రమ్ కస్టమర్. సో ఏదైనా ఒకటి, కస్టమర్ స్పెషల్ జిఎల్ అకౌంట్, డౌన్ పేమెంట్ ఫర్ కస్టమర్, అడ్వాన్స్ రిసిప్ట్ ఫ్రమ్ కస్టమర్, ఏదైనా ఒకటే. ఓకే, సో ఏదైనా ఒకటేనండి. ఫస్ట్ కస్టమర్ అంటే దేనికి ఎందుకు వస్తుంది? యాక్చువల్గా కస్టమర్ అంటే దేనికి ఎందుకు వస్తుంది? క్రియేట్ జిఎల్ అకౌంట్ టైప్ చేయండి. క్రియేట్ జిఎల్ అకౌంట్ FS00. ఏ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము? అడ్వాన్స్ రిక్వెస్ట్, అడ్వాన్స్ పేమెంట్. అడ్వాన్స్ రిక్వెస్ట్ బ్రాకెట్లో కస్టమర్, అడ్వాన్స్ పేమెంట్ బ్రాకెట్లో కస్టమర్. కస్టమర్ అంటే ఎఫ్ అని పెట్టుకోండి. ఇక్కడ అడ్వాన్స్ రిక్వెస్ట్ దగ్గర ఎఫ్ తీసుకోండి. లాస్ట్ లో యాడ్ చేస్తే బెటర్. సరే, ఓకే, అలానే ఓకే. ఎఫ్ ఈజ్ ఈక్వల్డ్ అడ్వాన్స్ రిక్వెస్ట్. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్డ్ అడ్వాన్స్ పేమెంట్. స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ ఏంటి? FA అడ్వాన్స్ రిక్వెస్ట్, FA అంటే అడ్వాన్స్ పేమెంట్. కస్టమర్ కమ్స్ అండర్ సండ్రీ డెబిటర్స్. కస్టమర్స్ దేనికి ఎందుకు వస్తుంది? కస్టమర్స్ కమ్స్ అండర్ సండ్రీ డెబిటర్స్. వెండర్స్ అంటే క్రెడిటర్స్ అవుతారు. సో వాళ్ళు క్రెడిటర్స్ అయితే వీళ్ళు డెబిటర్స్ అవుతారు. సో అడ్వాన్స్ రిక్వెస్ట్ ఫర్ కస్టమర్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. SAP లాగిన్ చేయండి. సన్రీ డెబిటర్స్ కదా, సన్రీ డెబిటర్స్ ఒక అకౌంట్ క్రియేట్ చేయండి. క్రియేట్ లోకి వెళ్ళండి. డ్రాప్ డౌన్ చేయండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ సన్రీ డెబిటర్స్. బ్యాలెన్స్ షీట్ సన్రీ డెబిటర్స్ ఉందా? ఇవ్వండి. సన్రీ డెబిటర్స్ ఉంది కదా, అకౌంట్ గ్రూప్ సన్రీ డెబిటర్స్ ఉందండి. ఉంది సార్. అక్కడ కంపెనీ కోడ్ చేంజ్ చేసినా అది మారలా, అందుకని వన్ మోర్ టైం ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఫైన్. కంపెనీ కోడ్ మార్చండి. ఇప్పుడు మీరు క్రియేట్ లోకి వెళ్ళి కంపెనీ కోడ్ మార్చండి, అయిపోతుంది. సన్రీ డెబిటర్స్ ADV టైప్ చేయండి. ADV అంటే అడ్వాన్స్ రిక్వెస్ట్ బ్రాకెట్ లో CUS అని పెట్టండి. కస్టమర్ తర్వాత కస్టమర్ టైప్ చేయండి.
కస్టమర్. ఇక్కడ అడ్వాన్స్ రిక్వెస్ట్ కస్టమర్ అకౌంట్. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. కస్టమర్ తీసుకోండి, రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. కస్టమర్స్ షార్ట్ కీ 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్ చేయండి. నెక్స్ట్ వన్ అడ్వాన్స్ పేమెంట్ ఫర్ కస్టమర్. Balance sheet. Customers comes under sundry debitors. ADV payment. ADV అంటే అడ్వాన్స్ అనుకుందాం. పేమెంట్ కస్టమర్స్. అడ్వాన్స్ పేమెంట్ కస్టమర్స్. కస్టమర్స్. షార్ట్ కీ 001, create bank interest G001, save. Next configuration note చేసుకోండి. Define reconciliation account for down payment. Define reconciliation account for down payment OBXR. OBXR. D అంటే కస్టమర్ ఫస్ట్ చూసారా, D అంటే కస్టమర్. తర్వాత F అని చూడండి, F అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. డిఫైన్ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్ డౌన్ పేమెంట్. సో డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ పైన డబుల్ క్లిక్ చేయండి. అన్ని చేయండి. డ్రాప్ డౌన్ చేసి డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, టోటల్ గా 5 ఉన్నాయి, అవన్నీ యాడ్ చేసుకోండి. ఈసీసీలో ఒకటే తీసుకున్నాం, ఇక్కడ అన్ని తీసుకుంటున్నాం. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఫారెన్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, ఇన్వెంటరీ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, అన్ని ఇచ్చేసారంటే 5 ఉన్నాయి అంతే, ఏం లేదు. క్లోజ్ చేయండి. తర్వాత నెక్స్ట్ సార్, నెక్స్ట్ వన్ చూడండి. అడ్వాన్స్ ఇక్కడ ఏమి ఇవ్వాలి? అడ్వాన్స్ రిక్వెస్ట్ కస్టమర్. అడ్వాన్స్ రిక్వెస్ట్ కస్టమర్ ఇది ఇవ్వాలి. అంటికి ఇచ్చేయండి. సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ సేమ్ టీ కోడ్ OBXR. సో OBXR లోకి వచ్చాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఏ డౌన్ పేమెంట్ అంటే ఏంటి? ఏ కదా, ఏ డౌన్ పేమెంట్ పైన ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. డౌన్ పేమెంట్. ఇక్కడ రికన్సిలేషన్ అకౌంట్స్ ఇవ్వండి. డొమెస్టిక్ కస్టమర్, ఇంటర్నేషనల్ కస్టమర్ అవన్నీ ఇవ్వాలి.
అడ్వాన్స్ పేమెంట్ కస్టమర్. ఏ అంటే ఏంటి? అడ్వాన్స్ పేమెంటే కదా. ఏ అంటే అడ్వాన్స్ పేమెంట్ కస్టమర్ ఇవ్వండి. సో కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇది కూడా నోట్ చేసుకోండి, నోట్ చేయండి. అడ్వాన్స్ పేమెంట్, డిఫరెంట్ రికన్సిలేషన్ అకౌంట్ ఫర్, లాస్ట్ ఒకటి చేంజ్ చేయండి, కాపీ చేసేయండి మొత్తం. అడ్వాన్స్ డౌన్ పేమెంట్ కస్టమర్. రెండు ఒకటే కదా, మర్చిపోయాను. రెండు ఒకటే, అలా ఉంచేయండి పర్లేదు. నెక్స్ట్ క్రియేట్ కస్టమర్ మాస్టర్ డేటా బీపీ. బీపీ క్రియేట్ కస్టమర్ మాస్టర్ డేటా బీపీ. ఆర్గనైజేషన్ ఇక్కడ ఫైనాన్స్ ఏం తీసుకోవాలి? కస్టమర్ కదా, కస్టమర్ ఫైనాన్స్ అకౌంట్ తీసుకోవాలి. బీపీ గ్రూప్ తీసుకోండి. డొమెస్టిక్ బీపీ గ్రూప్. డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఏమని ఇస్తారు? ఎస్ఏపి నేమ్, ఎస్ఏపి కస్టమర్, ఎస్ఏపి వదిలే, కస్టమర్ నేమే కెనాన్, కొన్ని కెనాన్ అని పెట్టుకోండి. కెనాన్, కెనాన్. మిగతావన్నీ ఫిల్ చేయండి. కంపెనీ కోడ్ డేటా వెళ్ళండి, కంపెనీ ఇవ్వండి, ఎంటర్ చేయండి. రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. షార్ట్ కీ 031, పేమెంట్ ట్రాన్సాక్షన్, పేమెంట్ టర్మ్స్ 0001, tolerance group and save. బీపీ క్రియేట్ అయింది చూసారా, అంతే. బిజినెస్ పార్ట్నర్ క్రియేటెడ్. నెక్స్ట్ నోట్ చేసుకోండి. కస్టమర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. కస్టమర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ F-37. కస్టమర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ F-37. చూడండి, ఆన్ ది వెండర్ డౌన్ పేమెంట్ క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్, అంతే కదా. టైప్ చేయండి. డిఫరెన్స్ ఏంటి వెండర్ డౌన్ పేమెంట్ కి, కస్టమర్ క్యాష్, కస్టమర్ డిస్కౌంట్, కస్టమర్ పేమెంట్ కి, వెండర్ డౌన్ పేమెంట్ కి, కస్టమర్ డౌన్ పేమెంట్ కి డిఫరెన్స్ ఏంటి? ఆన్ ది వెండర్ డౌన్ పేమెంట్ క్యాష్ ఈస్ గోయింగ్ అవుట్.
going out. Kinda. On the customer down payment, cash is coming in. On the customer down payment, cash is coming in. అది వెండార్కి ఏంటి కస్టమర్కి ఏంటి డిఫరెన్సెస్ ఇవి. మనం వెండార్ చేసాం, క్యాష్ అనేది వెళ్తుంది, పే చేస్తాం. ఇక్కడ ఇన్కమింగ్ అనమాట, వస్తుంది, రిసీవ్ అవుతుంది. అది దానికి దీనికి డిఫరెన్స్. అడ్వాన్స్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ టైప్ చేయండి. 2 lakhs అనుకుందాం ఎగ్జాంపుల్. $2 lakhs. Advance payment 20,000. Advance payment 20,000. Customer invoice 20,000. Customer invoice 20,000. Customer payment 18. 1 lakh. Sorry, customer invoice 20 ga 2 lakhs ఇవ్వండి. Customer invoice 2 lakhs. Advance payment 20,000. Customer advance payment 20,000. Customer invoice 2 lakhs. Customer payment 1,80,000. Balance అంటే 80,000 పే చేయాలి. రావాలి. ఇది SAP లో చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం అవుట్పుట్. ఓకే, వెళ్ళండి. F-37. F-37 వెళ్ళారా? క్రింద F-37 వెళ్ళారా? సో ఇక్కడ ఏమి ఇచ్చారు మీరు? వెయిట్, డాక్యుమెంట్ డీజే డాక్యుమెంట్ కదా. వెయిట్ కనెక్ట్ అవుతుంది, వెయిట్ చేయండి. మనం జిఎల్స్ క్రియేట్ చేసాం సార్. అందులో FS00లో జిఎల్స్ క్రియేట్ చేసాము. తర్వాత మనకి సర్వర్ ఆగిపోయింది. ఎవరకు ఏ టాపిక్ లో ఉన్నాం? కస్టమర్ డౌన్ పేమెంట్ లో ఉన్నాం. కస్టమర్ డౌన్ పేమెంట్, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ కస్టమర్. ఓకే, స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్స్ ఫర్ కస్టమర్. కస్టమర్ డౌన్ పేమెంట్ స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్. ఎక్కడి వరకు వచ్చాము? జిఎల్ అకౌంట్ వరకు క్రియేట్ చేసామా? సార్, జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసాము. అండ్ చేసినట్టున్నాం సార్. ఒక్కసారి చూడాలి, చూడండి వీడియో చూడండి. మరి నో ఇక్కడ మనం OBXR లో వెళ్తే తెలిసిపోద్ది కదా సార్. యా సార్, అసైన్ చేసేసాం. అసైన్ కూడా చేసేసామా? సార్ చేసాం. రెండింటికి చేసామా? F కి అండ్ A కూడా చేయాలి కదా? A కూడా చేసామా? యా సార్, రెండింటికి చేసాం. F కి A కి రెండింటికి చేసాం. బ్యాక్ A కూడా చెక్ చేయండి ఒకసారి. A చెక్ చేశాను సార్ ఫస్ట్, తర్వాత F చేశారా? యా సార్. BP వరకు వచ్చామైతే BP క్రియేట్ చేయాలి నెక్స్ట్, అంతే కదా? సార్. షీట్ ఓపెన్ చేయండి, ఎక్సెల్ ఓపెన్ చేయండి, MS వర్డ్ ఓపెన్ చేయండి. ఓకే, ఇది కూడా టైప్ చేసాం కదా, అయిపోయింది అనుకుంటా. BP క్రియేట్ చేసామా? BP క్రియేట్ చేసేసినట్టున్నాం సార్. వెళ్ళండి, BPకి వెళ్ళండి.
ఆర్గనైజేషన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసినవి చూడాలంటే ఎట్లా సార్? సేమ్ అది కూడా ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్లోకి వెళ్తాం, నేను చెప్తాను తర్వాత. అది ఎందుకంటే క్రియేట్ చేసినట్టు గుర్తు. కస్టమర్ ఇది ఫైనాన్షియల్ కెనాన్ అకౌంటింగ్. చేసాం సార్. కస్టమర్ పైన యాడ్ చేయండి. కస్టమర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ యాడ్ చేయాలి. బీపీ గ్రూప్ తీసుకోవాలి. మీరు మర్చిపోతున్నారు. బీపీ గ్రూప్ తీసుకోవాలి. బీపీ కూడా క్రియేట్ చేసాం అనుకుంటున్నాను నేనైతే. అదే సార్, అదే చూస్తున్నా. ఈ నేమ్తో మనం చేసినట్టున్నామా, అందుకని చూస్తున్నా. ఆల్రెడీ మనం క్రియేట్ చేసినవి ఒకసారి చూస్తే. ఓకే, 1 minute సార్. సార్ చెక్ చేస్తున్నా ఒకసారి. కెనాన్ క్రియేట్ చేసామా? నేను వీడియో డౌన్లోడ్ చేస్తాను, వెయిట్ చేయండి, చూస్తాను ఒకసారి. కెనాన్ అనేది క్రియేట్ చేశాను సార్ నేను. బీపీ ఎందుకు క్రియేట్ చేస్తున్న అవసరం లేదు. ఎంట్రీ పోస్ట్ చేయాలి మనం. F-37కి వెళ్ళాలి. అదే సార్, బీపీ క్రియేట్ చేసేసాము. పోస్టింగ్స్ ఏమైనా చేసామని చూసాను, లేదు. F-37కి వెళ్ళాలి. తర్వాత చూడండి, అక్కడ అనుకున్నాము కదా 2 lakhs ఇన్వాయిస్ వాల్యూ అంతా 2 lakhs అనుకున్నాము. పేమెంట్ రిక్వెస్ట్ 20,000 ఫస్ట్ మనం పోస్ట్ చేయాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ తీసుకోండి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇచ్చారు కదా. నెక్స్ట్ డీజే డాక్యుమెంట్ వస్తుంది. టెస్టింగ్ ఇక్కడ ఏం తీసుకోవాలి? అకౌంట్ దగ్గర తీసుకోండి, కస్టమర్ తీసుకోండి. కస్టమర్ కింద ఏ ఇవ్వాలి. ఏ అంటే ఏంటి? స్పెషల్ రియల్ ట్రాన్సాక్షన్. ఎఫ్ గా కన్వర్ట్ అవ్వాలి. చూద్దాం, అది ఎంటర్ చేసిన తర్వాత ఎఫ్ కింద కన్వర్ట్ అవ్వాలి. ఎంటర్ చేయండి. ఎఫ్ క్వశ్చన్ చూసారా? డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ 09 ఎఫ్ అని అట్లా వస్తుంది. నెక్స్ట్ అమౌంట్ ఎంత? 20,000 ఇవ్వండి. 20,000 కింద డ్యూ ఆన్ ఉన్నారు కదా, ఈరోజు డేట్ ఇవ్వండి. తర్వాత కాస్ట్ సెంటర్ కూడా ఇవ్వాలి. రైట్ సైడ్ కాస్ట్ సెంటర్. తర్వాత డిస్క్రిప్షన్ ఇవ్వండి. క్రియేషన్ ఆఫ్ కస్టమర్ అడ్వాన్స్ రిక్వెస్ట్. Creation of customer advance request. Enter చేయండి.
S4CA అంట. చూడండి కాస్ట్ సెంటర్ కరెక్ట్గా ఇవ్వండి. S4FC కాస్ట్ సెంటర్ కరెక్ట్గా ఇవ్వండి. ఏమిటి మీ కాస్ట్ సెంటర్? S4FCA సార్. బిజినెస్ ఏరియా తీసేయండి. అక్కడ బిజినెస్ ఏరియా వేరేది వస్తుంది యాక్చువల్గా. ఎంటర్ చేయండి. ఎంటర్. బిజినెస్ S4HB తీసుకో, దాని మీద అసైన్ చేసినట్లు ఉన్నారు. S4HB మీ కాస్ట్ సెంటర్ ఇచ్చేసారు, అన్ని ఇచ్చేసారు కదా. 20,000 ఎంట్రీ. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఓకే ఓకే, సేవ్ చేయండి. సేవ్ సేవ్ ఎంటర్. సేవ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. సారీ, ఇది మనం పోస్ట్ చేస్తాం. దిస్ ఇస్ జస్ట్ అడ్వాన్స్ రిక్వెస్ట్ ఓన్లీ. అకౌంటింగ్ ఎంట్రీ నాట్ జనరేటెడ్ హియర్. గుర్తుపెట్టుకోండి, అకౌంటింగ్ ఎంట్రీ జనరేట్ అవ్వలేదు. ఇది అడ్వాన్స్ రిక్వెస్ట్ అంతే. అడ్వాన్స్ రిక్వెస్ట్, అకౌంటింగ్ ఎంట్రీ జనరేట్ అవ్వలేదు. తెలుసు కదా మీకు, ఇంతకుముందు చేసాం. నెక్స్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్. కస్టమర్ డౌన్ పేమెంట్ F-29. F-29 కిల్లరా. మొత్తం ఎంత? 20,000 ప్లస్ 2,000, 22,000 కదా. 2 lakhs 2,20,000 కదా. F-29 కిల్లరా. ఇవ్వండి. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, రిఫరెన్స్ టెక్స్ట్ అనే టెస్టింగ్. అకౌంట్ దగ్గర కస్టమర్ అకౌంట్ తీసుకోండి. స్పెషల్ రియల్ ట్రాన్సాక్షన్ ఏ. అకౌంట్ దగ్గర బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. అమౌంట్ ఎంత? 20,000 కదా. ఇవ్వండి. 20,000 కదా. 20,000 ఇవ్వాలి. ఇంతకుముందు నేను రాంగ్ చెప్పాను. 20,000 అంతే కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం రిక్వెస్ట్ పైన క్లిక్ చేయాలి. రిక్వెస్ట్. యా, సో ఇది రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. క్రియేట్ డౌన్ పేమెంట్ పైన క్లిక్ చేయాలి. ఏమొచ్చింది? అవన్నీ పిక్ అయ్యా. సేవ్ చేయండి. ఎంటర్ కూడా సేవ్ చేయండి. ఎంటర్ 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 చేయండి. ఎంటర్ ఎంటర్ కొట్టండి. ఎంట్రీ ఫామ్ అవుతుంది. ఎంటర్ చేయండి. చూసారా, బ్యాంక్ అకౌంట్ 40 అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్, 40 డెబిట్, 19A క్రెడిట్ అవుతుంది. ఓకే, సో ఇది ఎంట్రీ అన్నమాట. సేవ్ చేయండి. సేవ్ అగైన్. సేవ్ చేయండి. ఎంటర్ కూడా సేవ్ చేయండి. ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, కంప్లీటెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇక్కడ క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా తీసుకోవచ్చు, తెలుసు కదా మీకు. ఇక్కడ బ్యాంక్ దగ్గర క్యాష్ కూడా తీసుకోవచ్చు. బ్యాంక్ దగ్గర క్యాష్ కూడా తీసుకోవచ్చు, తెలుసు కదా మీకు. 1 minute. నెక్స్ట్, సో ఇది మనం పోస్ట్ చేస్తుంది. బ్యాంక్ అకౌంట్ డేటా టు కెనరా. సో కెనాన్ కదా. కెనాన్ అంటే మన కస్టమర్ నేమ్ అది.
నెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. FB70 అయినా కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70కి వెళ్ళండి. $20,000 పోస్ట్ చేద్దాం. 20,000 క్లియర్ చేసేద్దాము. సారీ 2 lakhs చేద్దాం. 2 lakhs కదా మనం చేయాల్సింది. $2 lakhs తీసుకోండి. క్లియర్ చేద్దాం కస్టమర్ ఇన్వాయిస్. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాము. 2 lakhs చేయండి. ఐఎమ్ సారీ, పోస్ట్ చేస్తున్నాము. FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. ఇక్కడ ఏం తీసుకుంటారు? యాక్చువల్గా కమిషన్ రిసీవ్డ్ తీసుకోండి. రిసీవ్డ్ 2 lakhs. కాస్ట్ సెంటర్ ఇవ్వండి. S4FC కాస్ట్ సెంటర్ ఇవ్వలేదు మీరు. కాస్ట్ సెంటర్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఏమైంది? ఎంటర్ చేయండి. ఇచ్చారు కదా ఆల్రెడీ. ఎంటర్ చేయండి. దీనిపైన డౌన్ పేమెంట్ ఉన్నట్టు చూపిస్తుంది. ఆల్రెడీ మనకి మెసేజ్ వచ్చింది కదా, ఆ మెసేజ్ రావాలి. 20,000 డౌన్ పేమెంట్ ఉందని చూపిస్తుంది. సిమ్యులేట్. సో కెనాన్ అకౌంట్ టు కమిషన్ రిసీవ్డ్. కెనాన్ అంటే కస్టమర్. ఓకే, సేవ్ చేసేయండి. 2 lakhs పోస్ట్ చేసాం. FBL5N వెళ్ళండి. FBL5Nకి వెళ్ళండి. కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ట్రాన్సాక్షన్ కూడా ఏంటి? FBL5N. ఆల్ ఐటమ్ తీసుకోండి. కింద స్పెషల్ జిఎల్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా? 2 lakhs అనేది మనం ఏం చేస్తాం ఇక్కడ? 2 lakhs అనేది కస్టమర్ కి సంబంధించింది. ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. అడ్వాన్స్ ఎంత ఉంది దీనిపైన? 20,000. ఏ అంటే స్పెషల్ జిఎల్. బ్యాలెన్స్ అమౌంట్ ఎంత చేయాలి? 1,80,000 చేయాలి. ఓకే, అంతే కదా. 20,000 is the advance. 2 lakhs is the invoice, customer invoice. Pending amount is 1,80,000. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తాము? I want to move amount special GL to normal GL. స్పెషల్ GL లో ఉన్నటువంటి ఈ అమౌంట్ ని నార్మల్ GL కింద మార్చేయాలి. ఎలా మార్చేస్తాము? ట్రాన్స్ఫర్ స్పెషల్ GL టు నార్మల్ GL. టీ కోడ్ ఉందా? F-39 నోట్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ స్పెషల్ GL టు నార్మల్ GL. ట్రాన్స్ఫర్ స్పెషల్ GL టు నార్మల్ GL కరెక్ట్గా టైప్ చేయండి. S4HANA క్లాసెస్ ఇంకా చెప్తాను. ఇంకా స్పెషల్ GL టు నార్మల్ GL F-39. F-39 ఈ క్లాసు లాస్ట్ క్లాసు రెండు కూడా మిక్స్ చేసి జాయిన్ చేసి ఫార్వర్డ్ చేస్తాను వీడియో చూడండి. స్పెషల్ GL టు ట్రాన్స్ఫర్ స్పెషల్ GL టు నార్మల్ GL F-39 వెళ్ళండి. F-39కి వెళ్ళండి. డాక్యుమెంట్ డేట్ అవన్నీ ఓకే. రిఫరెన్స్ టెస్టింగ్
కస్టమర్ తీసుకోండి. ఇక్కడ ఇన్వాయిస్ ఏ ఇన్వాయిస్ మార్చేస్తున్నాం మనం? స్పెషల్ జిఎల్ టు నార్మల్ జిఎల్, అదే కదా 5003 అంతేనా? న్యూ సెషన్ తీసుకుని చెక్ చేయండి ఒకసారి, అదేనా? FBL5Nకి వెళ్ళండి, ఇదేనా? 503 20 ఇది ఇస్తే అది వస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, క్లిక్ చేయండి. ప్రాసెస్ డౌన్ ఎంటర్ చేయాలి యాక్చువల్గా మీరు 603 పికే చూసారా, 20,000. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని ఏం చేయాలి? సేవ్ చేయాలి. సేవ్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇక్కడ ఒక మనకి ఎంట్రీ కనిపిస్తుంది. సేవ్ అండ్ డెబిట్ క్రెడిట్ డిఫరెంట్ గా ఉండదండి, ఒకటే ఉంటుంది చూడండి. కెనాన్ రెండు అదే ఉంటుంది. ఏం చేస్తాం ఇక్కడ? స్పెషల్ జిఎల్ టు నార్మల్ జిఎల్ గుర్తుపెట్టుకోండి. స్పెషల్ జిఎల్ టు నార్మల్ జిఎల్. ఇక్కడ డెబిట్ ఒకటి క్రెడిట్ ఒకటి ఉంటుంది అనుకోకండి. బోత్ ఆర్ సేమ్, ఒకేలా ఉంటాయి. మళ్ళీ కొంతమంది రాంగ్ చెప్పానేమో అనుకుంటారు. నో, బోత్ ఆర్ సేమ్. ఓకే, నెక్స్ట్ FBL5N వెళ్ళండి, ఆ సెషన్కి వెళ్ళండి. అక్కడ స్పెషల్ జిఎల్ రిమూవ్ చేసేసి ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. చూసారా? ఇది కాదు, బ్యాక్ వెళ్ళని చెప్తాను. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఇట్లానే చూడొచ్చు. ఇక్కడ రెడ్లో ఉంది, రెడ్ మార్క్లో ఉన్నాయి కదా. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. స్పెషల్ జిఎల్ తీసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత ఉంది ఇక్కడ, 20. ఇవి రెండు కూడా డ్యూ అయిపోయినాయి చూసారా? బెల్ సింబల్స్ ఉన్నాయి. బెల్ సింబల్స్ అంటే మీనింగ్ ఏంటి? డ్యూ అనమాట. నార్మల్, ఇంతకుముందు నార్మల్ అంటే డౌన్ పేమెంట్ గానే ఉంది, ఇక్కడ బెల్ సింబల్ లేదు. సో డౌన్ పేమెంట్ ని మనం ఏం చేసామో చేంజ్ చేసేసాం. సో టోటల్ గా ఎంత పే చేయాలి? యాక్చువల్గా వెండర్కి ఇక్కడ 1,80,000, బట్ మనం ఏం చేసాలి? 2 lakhs పే చేస్తే ఒక నిమిషం పే చేయాలి మనం. 1,80,000 చేయాలి, అంతే కదా? వెళ్ళండి, 1,80,000 పే చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. చూడండి, ఈ 1,20,000 అనేది మూవ్ అయిపోయింది. ఇక్కడ నార్మల్ జిఎల్ నుండి స్పెషల్ జిఎల్ నుండి నార్మల్ జిఎల్ కి మూవ్ చేసాం మనం. నెక్స్ట్ కస్టమర్ డౌన్ పేమెంట్ చేస్తున్నాం. ఇవ్వండి, కస్టమర్ డౌన్ పేమెంట్. ఈ కోడ్ ఏంటి? F-28. 1,80,000 పోస్ట్ చేయాలి. F-28 వెళ్ళండి. షీట్ చాట్ బాక్స్ లో పోస్ట్ చేయండి క్లాస్ అయిన తర్వాత. F-28 డాక్యుమెంట్ డేట్, బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. టెస్టింగ్ బ్యాంక్ ఆర్ క్యాష్, అకౌంట్ దగ్గర బ్యాంక్ ఆర్ క్యాష్. $1,80,000 కింద కస్టమర్ తీసుకోండి. అకౌంట్ దగ్గర ప్రాసెస్ ఓపెన్ ఐటమ్, చూసారా? అక్కడ పిక్ అయింది ఆటోమేటిక్గా. క్లిక్ చేయండి పైన. నాట్ SN00 అవ్వాలి కదా, నాట్ SN00. 1,80,000 పే చేస్తున్నాం. ఓకే, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, సారీ సిమ్యులేట్, డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూడండి, మనం ఏం చేసాం మొత్తం కనిపిస్తుంది మీకు. అడ్వాన్స్డ్ ఇవన్నీ కనిపిస్తుంది మీకు. ఆల్రెడీ ECCలో చెప్పానండి, సేమ్ ప్రాసెస్, సేమ్ డిఫరెన్స్ లేదు. పోస్ట్ చేసేయండి, సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. గో టు కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. ఇది లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి, అయిపోతుంది. ఏముండదు ఇక్కడ, క్లియర్ అయిపోయింది. చూసారా? అది మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ట్రాక్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది, ఇంకేం లేదు. ఆ సెషన్కి వెళ్ళి డిస్ప్లేలోకి వెళ్ళి లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్, ఆ సెషన్ ఎంట్రీ పోస్ట్ చేశారు, ఆ సెషన్కి వెళ్ళండి.
సేమ్ ప్రాసెస్ అండి, వెండర్కి ఎట్లా చేసామో కస్టమర్ కూడా అంతే, డిఫరెన్స్ ఏం లేదు. ఇది కాదు, ఇంకోటి ఉంది కదా, జస్ట్ క్లోజ్ చేస్తారా సెషన్ అది, క్లిక్ చేయండి, వెళ్ళండి క్లిక్ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే, ఇది మనం పోస్ట్ చేస్తాం, ఆటోమేటిక్గా క్లియర్ అయిపోయింది. కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఈ కాన్సెప్ట్, ఇది 2 పీసెస్లో వచ్చింది, మనం నేను అడ్జస్ట్ చేస్తాను మీకు. అది సేమ్ ప్రాసెస్, కస్టమర్కి వెండర్కి చేసిందే కస్టమర్ కూడా చేసాం, డిఫరెంట్ ఏం లేదు. S/4HANA ఎలా అనిపిస్తుంది, కస్టమర్ అనిపిస్తుందా, ఈజీ అనిపిస్తుందా? ఈజీగానే ఉంది సార్. ఈజీగానే ఉంది, ఏముంది అక్కడ చేస్తున్నాం ఇక్కడ చేస్తున్నాం, కొన్ని చేంజెస్ ఉన్నాయి. కాకపోతే అంటే మీకు కొన్ని నెక్స్ట్ క్లాసెస్లో ఏంటంటే చూడండి, ఇప్పుడు కస్టమర్ డౌన్ పేమెంట్స్ చేస్తాం కదా, నెక్స్ట్ క్లాసెస్లో కొంచెం డిఫరెంట్గా చేద్దాము. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ వెండర్ యాజ్ ఏ కస్టమర్, కస్టమరే వెండర్ అవుతాడు, ఎలా చేయాలో చూద్దాం. నెక్స్ట్ హౌస్ బ్యాంక్స్ చెప్తాను, చెక్ ప్రింటింగ్ ప్రాసెస్, చెక్ మేనేజ్మెంట్, ఇవన్నీ కొత్త కాన్సెప్ట్స్ కొన్ని, అది రేపు నుండి అవి డిస్కస్ చేద్దామండి. ఓకేనా? ఓకే సార్. మీరు బోర్ ఫీల్ అవుతున్నారా? ఎందుకంటే మనకు కొంచెం రెగ్యులర్గా అవ్వట్లేదు కదా క్లాసెస్, మొన్న సాటర్డే సండే కాబట్టి రెస్ట్ తీసుకున్నాము. ఈసీసీ వచ్చింది కదా, ఈసీసీ నేర్చుకోండి. S/4HANA వీడియోస్ ఆల్రెడీ మీకు ఇచ్చేసాను, అవి ఫాలో అవ్వండి, లేదంటే ఇవి కూడా ఫాలో అవ్వండి. నేను ఈ వీడియో 2 పీసెస్లో వచ్చింది, నేను జాయిన్ చేసి మీకు చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్ క్లాస్ ప్లస్ ఈ క్లాస్ రెండు. ఓకే సార్. థ్యాంక్ యూ అండి, బాయ్. రేపు అండి 1 అవర్ తీసుకుంటాను. బాయ్. ఓకే సార్. బాయ్.